హలో హలో ఎవరివన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాము. మా అబ్బాయి, మా చిన్న అబ్బాయిది తరుణ్ రాచపుడిది బర్త్డే ఉంది. ఈ రోజు డ్రెస్ కొనడానికి వెళ్తున్నాము. ఇంకా 2-3 డేస్ ఉంది మా అబ్బాయిది బర్త్డే. అందుకోసమని షాపింగ్కి వెళ్తున్నాము. షాపింగ్కి వెళ్ళి అక్కడ ఏ డ్రెస్ తీసుకుంటాము, ఏ డ్రెస్ సెలెక్ట్ చేస్తాము అనేది చూద్దాము. ఇప్పుడు ఇంకా షాపింగ్కి వెళ్దామని రెడీ అయినాము, బయలుదేరుతున్నాము. తర్వాత షాపింగ్ వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను డ్రెస్ ఏది కొంటున్నాను అనేది. ఓకేనా? లెట్స్ గో. షాపింగ్కి బయలుదేరుతున్నామని చెప్పినాం కదా, షాప్కి వచ్చాము. షాప్లో డ్రెస్ చూస్తున్నాము. ఇంకా సెలెక్ట్ చేసుకోలేదు. మా అబ్బాయి 2-3 డ్రెస్సులు తీసి పెట్టుకున్నాడు. ఏ డ్రెస్ తీసుకోవాలి అనేది చూస్తున్నాము. ఇది ఒకటి తీసి పెట్టాము, ఇది ఒకటి తీసినాము ప్యాంటు. ఇక్కడ ఇది కోర్స్ తీసి పెట్టినాము. ఇంకా ఏది అనేది మా అబ్బాయి సెలెక్ట్ చేసుకోలేదు, చూస్తున్నామండి. సెలెక్ట్ చేసుకున్నాము, ఈ డ్రెస్ తీసుకున్నాం అనేది మళ్ళీ చూపిస్తాము. ఏమన్నా బ్లేజర్ ఇది బాగుందా? మీకు నచ్చిందా? ఈ బ్లేజర్ చూస్తున్నాం. బ్లేజర్ బాగుంది. చూస్తే ఇది బ్లేజర్ తీసుకున్నామని అనిపిస్తుంది. నచ్చితే కలర్ తీసుకుంటాం. సర్చ్ చేసుకో. ప్యాంటు వేరే తెప్పించుకోవచ్చు. మీకు అది ప్యాంట్ ఏదో సెట్ కలర్ ఇది బాగుంది. ప్యాంటు అది క్యాజువల్ ప్యాంట్ అంతా వేసుకుంటావా? క్యాజువల్స్ వేసుకుంటావు. దాంట్లో బయట వచ్చి 1 మీటర్ వచ్చి చుట్టూ ఉంటాయి. అడుగు ఉన్నాయా? ఓకే. అదంతా కలుపుకుంటారు.
హలీమండి షాపింగ్ వెళ్ళి ఇంటికి వెళ్ళేటప్పుడు హలీం వచ్చి ఇక్కడ హలీం అమ్ముతాం. ఇక్కడ వచ్చి హలీం తీసుకున్నాము. ఇక్కడే తిందాం అనుకున్నాం కానీ ఈ కరోనా వల్ల ఇంటికి వెళ్ళి తిందామని ఒక పార్సల్ తీసుకున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత తింటాం. షాపింగ్ అయిందండి. సాయంత్రం 5:30కి 6:30కి వెళ్ళాము. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు దగ్గర 9 అవుతుంది టైం. ఇప్పుడే అయిపోయింది. ఇంటికి వచ్చేసాము. మధ్యలో చాలా లేట్ అయిపోయింది. 2-3 షాపులు తిరిగినాము. మా అబ్బాయికి డ్రెస్సులు నచ్చలేక ఇంకా మధ్యలో దారిలో వస్తా హలీం తీసుకొని వచ్చినాము. ఇప్పుడు ఇంకా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత హలీం తింటాము. హలీం తినేటప్పుడు చూపిస్తాం మళ్ళీ. మా అబ్బాయి డ్రెస్సులు ఇప్పుడు షాపింగ్కి వెళ్ళి తీసుకొచ్చాను కదా, ఈ కొత్త డ్రెస్సులు చూద్దాము ఎలా ఉన్నాయో. 2 డ్రెస్సులు తీసుకున్నాము. ఒకటి ప్యాంటు షర్టు, ఒకటి టీ షర్టు ప్యాంటు. ఇవి తీసుకున్నాము. ఇది ఒక జీన్స్ ప్యాంటు, ఇది ఒక షర్టు, ఫార్మల్ షర్టు, ప్యాంటు. ఈ షర్ట్ బాగుంది కదమ్మా? బాగుంది. పార్టీ వేర్ అయితే బాగుంటుండే. నీకు పార్టీ వేర్ తీసుకోమంటే నువ్వు క్యాజువల్ తీసుకున్నావు. చాలా పార్టీ వేర్ తీసుకున్నాను కానీ పార్టీ వేర్ అంటే క్యాజువల్ అయితే ఎప్పుడైనా వేసుకుంటున్నాచ్చు. నీకు ఇదైతే బాగా, ఈ కలర్ బాగుంది నీకు. ఈ టీ షర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. టీ షర్ట్ ఒక్కటి నచ్చింది వీటిలో, కానీ నీకు ఇది నచ్చి తీసుకున్నావు. ఇది బ్లాక్, నాకు బ్లాక్ ఇష్టం లేదు కానీ బర్త్డేకి వేయను, మళ్ళీ ఎప్పుడన్నా వేస్తా. బ్లాక్ బాగుంది కానీ నాకు ఇది బర్త్డేకి వేయను. ఇది ఈరోజు తీసుకొచ్చిన షాపింగ్కి వెళ్ళి మా అబ్బాయి బర్త్డేకి తీసుకొచ్చిన డ్రెస్సుల్లో ఈ డ్రెస్ బాగుందా, ఈ డ్రెస్ బాగుందా, ఈ రెండిట్లో ఏది బాగున్నాయో మీరు కామెంట్ లో తెలియజేయండి. ఈ రెండు కలిపి రెండు డ్రెస్సులు కలిపి 4200 అయినాయి. బాగున్నాయి. అదే ఏది బాగున్నాయో మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. హలీం చూద్దాం. స్మెల్ బాగుందమ్మా. హలీం టేస్ట్ చేద్దాము. ఇంతకుముందు ఒకసారి తిన్నాం కానీ అంతగా బాగలేదు. ఇది ఎలా ఉందో చూద్దాం. చూస్తేనే తినాలనిపిస్తుంది. చూద్దాం ఒకసారి అంతా కలిపేసి ప్లేట్ వేసేస్తా. రేట్ ఎంతమ్మా? రేట్ ఇది 200. అక్కడే తిందాం అనుకున్నాం కదా, కానీ మేము ఎందుకులే ఇంటికి వచ్చేసి తిన్నాము. కరోనా టైంలో ఇక్కడంటే అక్కడ కూర్చొని తినడం ఎందుకనేసి. ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. ఇంతకుముందు సరిగ్గా లేదు, ఇప్పుడు ఎలా ఉందో. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సూపర్ టేస్ట్, చాలా బాగుంది. మేము ప్రతిసారి రంజాన్ నెలలో హలీం 1 year ఒక్కసారి కదా దొరికేది, ప్రతిసారి తెచ్చుకొని తింటున్నాం హలీము. మటన్ చికెన్ హలీం. ఇది మటన్ హలీం చాలా బాగుంది. ఇంకోసారి ఎప్పుడైనా తెచ్చుకుందామా? తెచ్చుకున్నాము. ఇది మంతలోనే కదా దొరికేది.
ఈసారి మళ్ళీ తెచ్చుకున్నాం. ఈసారి ఎక్కువ తెచ్చుకొని తిన్నాం. నెక్స్ట్ సారి తెచ్చుకో. సండే తెచ్చుకున్నాం. సండే అని కాదు, మామూలు ప్రతి రోజు ఉండదు మా. ఈసారి బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము. కానీ ఇది రంజాన్ దొరుకుతుంది. ఈ రోజు చాలా బాగుంది టేస్ట్. ఇది మా బర్త్డే షాపింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.